సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రదీప్. సో ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మన టార్గెట్ వచ్చేసరికి 20K సబ్స్క్రైబర్స్. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రదీప్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ కిచెన్ ఫోటో ఎడిటింగ్ ఎలా చెల్లింది అయితే ఈజీగా చూపిస్తా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలా అయితే ఈజీగా ఉంటుంది. సో మన టార్గెట్ వచ్చేసరికి 20K సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ దీన్ని వచ్చేసరికి మనం పిక్సార్ట్ అప్లికేషన్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో పిక్సార్ట్ మ్యాక్సిమం తెలుసుంటే ప్లే స్టోర్ నేను డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఫస్ట్ కింద స్క్రోల్ చేసి కలర్ బ్యాక్గ్రౌండ్స్లో వైట్ కలర్ ఉంది కదా, వైట్ కలర్ అనేది అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని మనం ఏం చేయాలి తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్ సైజ్లో క్రాప్ చేసుకోవాలి. సో టూల్ క్లిక్ చేసి క్రాప్ పైన క్లిక్, పోర్ట్రైట్ పైన క్లిక్ చేసి కరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ఫిట్గా అయితే ఉంటుంది. సో అలా సెట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు అగైన్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లాస్ట్లో లోమా అని ఉంటుంది విగ్నేట్ పక్కన. సో అక్కడ సో లోమా ఉంది కదా, సో లోమా పైన అయితే క్లిక్ చేయగానే ఇలా ఎఫెక్ట్ వస్తుంది. సో కాంట్రాస్ట్ ఇలా ఇంక్రీజ్ చేసి అమౌంట్ కొంచెం అంటే ఇక్కడ నేను అంటే మీకు తెలుస్తుంది కొంచెం విగ్నేట్ మోడ్లో చిన్న అడ్జస్ట్మెంట్ అయింది అయితే చేయాలి. ఫేడ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇలా అయితే అయిపోగానే చూసారు కదా విగ్నేట్ అయింది, చిన్న ఇంక్రీజ్ చేద్దాం. సో ఇలా అయింది కదా. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక సో ఇప్పుడు మనం ఇంకేం చేయాలంటే దీనిపైన ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా, ఎడిట్ చూసి ఉంటారు ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్లో. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయకపోతే ఫాలో చేయండి, ర్యాష్ ఎడిట్స్. సో ఆ యొక్క ఇమేజ్ యొక్క బార్డర్ అనేది అయితే యాడ్ చేస్తున్నా, అది డౌన్లోడ్స్లో ఉంటుంది. ఓకే ఓకే ఎక్కడ ఇది కనబడడంలే, కొంచెం వైట్ బార్డర్ కదా కన్ఫ్యూజ్ అవుతుంది, ఎక్కడ ఉందో కనబడట్లే. బహుశా ఇదేనేమో, యాటిట్యూడ్ బ్యాక్ ఏం లేదు కదా, అదే. ఓకే ఎస్ అదే అనుకుంటా. ఓకే, సో దాన్ని క్లిక్ చేసాక యాడ్ పైన క్లిక్ చేసి ఇలా అయితే జూమ్ చేయండి ఫ్రెండ్స్. సో జూమ్ చేసి పర్ఫెక్ట్గా అయితే సెట్ చేయాలి. ఓకే, ఓ షిట్. ఓకే, చిన్న ఇలా అయితే రొటేట్ చేయండి, ఎందుకంటే 2 బాక్సెస్ అనేవి అయితే వస్తాయి. సో ఓకే, దాన్ని ఇలా చిన్న రొటేట్ చేసి అక్కడ షాడో అని ఉంది కదా, షాడో క్లిక్ చేయగానే అక్కడ అడ్జస్ట్లో ఉంది కదా, దాన్ని అయితే ఇంక్రీజ్ చేయాలి ఫ్రెండ్స్. అదే బ్లర్ అని వస్తుంది. నేను ఇలా రొటేట్ చేయడం వల్ల అయితే పోయింది అది. సో ఓకే, ఇది కొంచెం పోయింది. సో అగైన్ అది క్లిక్ చేసి దానిపైన షాడో పైన క్లిక్ చేసి రెండు అయితే ఒపాసిటీ అయితే కొంచెం తగ్గించా, అంటే కొంచెం షాడో పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి అలా అయితే చేసా ఫ్రెండ్స్. సో పొజిషన్ పైన క్లిక్ చేసి 2 0లోకి అయితే తెచ్చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఓకే అటు చూసారు కదా, ఇప్పుడు షాడో అనేది అయితే మిడిల్ పోర్షన్కి అయితే వచ్చింది, బట్ ఇవి అయితే పర్ఫెక్ట్గా. బట్ షాడో కొంచెం ఇంక్రీజ్ చేసింది, ఈ 100 ఇంక్రీజ్ చేసింది, ప్యూర్ బ్లాక్ అనేది అయితే ఉంటుంది. సో పొజిషన్ కరెక్ట్గా సెట్ చేద్దాం. ఇది సెట్ అవ్వట్లే, పర్ఫెక్ట్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, అలా 0 అయితే సెట్ చేసుకుంటే మీకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా అయితే ఒక బాక్స్ అయితే క్రియేట్ చేసాం. సో ఇంకోటి కూడా క్రియేట్ చేయాలి. సో సింపుల్ ట్రిక్ చెప్తే ఈ పక్కన ఉన్న డబల్ లైన్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ అని ఉంది కదా, క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇంకోటి అయితే వచ్చింది, చూసారు కదా. ఇది ఇచ్చిన ట్రిక్ కొత్తగా అప్డేట్ పిక్సెట్లో. సో అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ చేసుకోండి. దీన్ని కూడా పర్ఫెక్ట్గా ఇలా బాక్స్ షేప్లోనైతే జూమ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, జూమ్ చేసాకైతే క్లిక్ ఇచ్చేయండి. సో ఇలా అయితే మనం ఆఫ్ ద ప్రాసెస్ అయితే చేస్తాం. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా ఉంటుంది ప్రాసెస్. గైస్, ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ యొక్క ప్రొఫైల్ని అయితే స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దాన్ని అయితే ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఆ యొక్క బయో అండ్ పేజ్ అండ్ హైలైట్స్ అనేది అయితే చాలా బాగుండాలి పర్ఫెక్ట్గా. సో అదైతే ఇక్కడ వెతుకుతున్నా. సో ఇందులో లేదనుకుంటున్నా. సో బ్యాక్ వచ్చేద్దాం. సో ఇక్కడ
ఇక్కడ లేదురా బాబోష్. సో నెక్స్ట్ నేను వీడియో చేసేటప్పుడు ప్లానింగ్గా చేస్తే ఇది డైరెక్ట్గా చేసడం వల్ల ఎలా పడితే అలా అయిపోతుంది. సో దానివల్ల చిన్న ఇదవుతుంది, ఎడిటింగ్లో కట్ చేయాలన్నా కొంచెం చిరాకేస్తుంది. సో అలా ఓకే. సో ఇక్కడ ఉంటుంది బహుశా మ్యాక్సిమం ఇది మనం ఎడిట్ చేసింది. సో ఓకే ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉంది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక యాడ్ పై క్లిక్ చేసి సో అలా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో దాన్ని ఇప్పుడైతే మనం క్రాప్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓన్లీ ఎందుకు క్రాప్ చేస్తున్నాం అంటే అక్కడ జూమ్ చేసేటప్పుడు ప్రొఫైల్ మొత్తం జూమ్ చేస్తే పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్ అవ్వదు. సో క్రాప్ చేసి దాన్ని ఇలా 2 హ్యాండ్స్తో ఇలా జూమ్ చేయండి. ఇది వచ్చిన ఇది పిక్సెట్లో ఎందుకు చేస్తున్నా అంటే ఇది కొంచెం పిఎస్సిస్లో ఇంకా కష్టంగా ఉంటుంది. సో పిక్సెట్ అయితే చాలా ఈజీ, అందుకే మీకోసం. సో ఇలా పర్ఫెక్ట్గా బట్ ఆ స్క్వేర్ బాక్స్ అనేది కొంచెం ఇలా ఉన్నట్టుంది కదా, దానికి కొంచెం పర్ఫెక్ట్ చేద్దాం. సో దానిపైన ఇలా చేసి ఇలా చేస్తే స్ట్రైట్గా అయితే అయిపోయింది కదా, అర్థమైంది కదా. సో అర్థమవుతుంది వెళ్ళండి, అర్థం కాకపోతే ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి చూడండి, స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అలా అయితే అర్థమైంది కదా. సో ఇప్పుడు అగైన్ మళ్ళీ ఆ యొక్క ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో పిక్చర్ అంటే మన యొక్క స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, సో దాన్ని ఇప్పుడు యాడ్ క్లిక్ చేసి అగైన్ క్రాప్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఆ నేమ్ విత్ బయో అనేది అయితే మనం క్రాప్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో రైట్ క్లిక్ ఇచ్చేసి జూమ్ చేయండి. సో ఈరోజు మంచి టాపిక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. టుడే నైట్ 6 PM విఐపి కార్డ్ క్యారికేచర్ ఫోటో ఎడిటింగ్. సో పక్క అయితే చూడండి. దీని తర్వాత సో అగైన్ ఇలా అడ్జస్ట్ చేసి యాడ్ పైన క్లిక్ చేసి ఆ ఎడిట్ ప్రొఫైల్ ఫాలో ఇన్సైట్స్ అని ఉంటుంది కదా, దాన్ని అయితే ఇప్పుడు యాడ్ చేయాలి మళ్ళీ. సో ఇదే ప్రాసెస్ అయితే చేయాలి, బట్ ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, మీకు తెలియదు, స్కిప్ చేసేస్తూ ఉంటారు చాలామంది, స్కిప్పింగే చూస్తున్నా ఎందుకంటే నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనలిటిక్స్లో. సో ఓన్లీ ఎడిట్ ప్రొఫైల్ ప్రమోషన్స్ ఇన్సెట్స్ అని దాన్ని అయితే క్రాప్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చి జూమ్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని ఎడిటింగ్ వీడియోస్ అయితే వస్తుంది. సో అగైన్ పైన అదే చేయాలి, చూస్తూ మీకే చిరగా చేస్తే ఏటీడీ అగైన్ ఎన్నిసార్లు చెప్తండి అదంతా ఒక సెట్, బట్ అదంతా అయితే ఒకసారి అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే మీకే తెలుస్తుంది ఒకేసారి అలా జూమ్ చేద్దామన్నా అది పర్ఫెక్ట్ అయితే అవ్వదు. సో ఓకే, ఇది చాలా పెద్ద సైజ్ అయిపోయి ఉంటుంది బహుశా నాకు తెలిసి. సో దీన్ని అయితే ప్రజెంట్ ఎక్స్ప్లెనేషన్ పరంగా కాబట్టి నేను అంతగా పర్ఫెక్ట్గా అయితే చేయలేకపోయినా మీకు కంటెంట్ అర్థమైతే చాలు అనేసి ఇలా చెప్పేస్తున్నా. సో అర్థం చేసుకోండి, దాన్ని అయితే పర్ఫెక్ట్గా అంటే చేయలేం, దానికైతే టైం పడుతుంది, బట్ మీరు అంతవరకు చూడలేరు కదా. సో అందుకే ఇలా సింపుల్గా. సో ఇలా అయితే మనం ఆల్మోస్ట్ అయితే రెడీ చేసాం. సో ఇప్పుడైతే మనం ఇంకా యాడ్ చేయాలి ఇన్స్టాగ్రామ్ అండ్ ఆ లోగో, ఆ కీ చైన్ లాగా అదంతా ఉంటుంది. సో అది ఇప్పుడైతే మనం యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. సో చూసారు కదా ఇన్స్టాగ్రామ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ ఇచ్చేసాక దాని చిన్నది ఓకే అలా జూమ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, సో అగైన్ యాడ్ క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ సింబల్ ప్లస్ ఆ కీ చైన్ రెండు ఒకేసారి అయితే యాడ్ చేసేద్దాం ఇప్పుడు. సో ఇలా ఓకే ఇక్కడ ఉంటుంది బాస్. సో గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. ఎందుకంటే ఒకప్పుడు మంచిగా ఇదైంది, బట్ ప్రజెంట్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే డిక్రీజ్ అవుతుంటారు, బట్ ఇంక్రీజ్ అయితే అవ్వట్లేదు. 13.3K 1 month నుండి అలానే ఉన్నారు. సో కనీసం పెరగలేదు. ఓకే ఫ్రెండ్స్, సో దీన్ని ఇలా పర్ఫెక్ట్ జూమ్ చేసి ఈ రెండు అయితే పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేయండి. కీచెన్ అయితే ఇలా జూమ్ చేయండి ఈ ఎడ్జ్లో కరెక్ట్గా. ఓకే ఇప్పుడైతే సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. దాన్ని అయితే అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేస్తే అది కొంచెం పర్ఫెక్ట్గా అయితే లేదు, బట్ మీరు ట్రై చేయండి. నానైతే ఇలా పెట్టేసా. ఓకే, సో చూసారు కదా. అండ్ బట్ ఇప్పుడు మెయిన్ ఈ ట్రిక్కే మెయిన్, చాలా బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా ఇన్స్టాగ్రామ్లో 1.1 million ఫాలోవర్స్ అని అయితే ఇలా ఎడిట్ చేసా. సో దాన్ని అయితే చూపిస్తా, చాలా ఈజీ, ఇది మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. సో స్క్రీన్ షాట్స్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ అయితే ఉంటుంది, అది ఇలాంటి సమయంలో చాలా చిరాకు వచ్చేస్తుంది మనం అనుకుని దొరకకపోతే. సో ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ షాట్స్లోకి వెళ్ళి ఎక్కడుంది,
సో ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటుంది. ఓకే, ఇక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ది ఓకే. ఇది జస్ట్ అలా మామూలుగా. సో 1.1 ఫాలోవర్స్ ఉందనేసి ఈ ప్రొఫైల్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఇలా సెలెక్ట్ చేసి అలా క్రాప్ చేసుకోండి. అలాగే మీకు ఎంతమంది కావాలంటే అంతమంది పెట్టుకోవచ్చు మీరు ఇలాగా. ఇది చిన్న ఫన్. సో ఇలా బాగుంటుంది అనేసి అయితే నేను సరదాగా చేశాను. సో మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి. ఉంటారు కదా క్రియేటర్స్, వాళ్ళ యొక్క ప్రొఫైల్ స్క్రీన్ షాట్ తీసుకుని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇలా అడ్జస్ట్ చేయండి. సో దీన్ని మళ్ళీ పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్ చేయాలి ఫ్రెండ్స్. అది ఎలా చేయాలంటే ఒపాసిటీ తగ్గించి ఆ ఫాలోవర్స్ అన్న లెటర్స్ అన్నీ ఒక్క దగ్గరికి ఉంటే సరిపోతుంది. ఓకేనా? నాకు గొప్ప మెంటల్ వచ్చేస్తుంది భయ్య ఇలాంటి సమయంలో మాత్రం. అది జస్ట్ ఎక్స్ప్లెయిన్ పరంగా ఏదో ఇలా చేస్తున్నా కానీ చాలా ఒక రేంజ్. సో ఒపాసిటీ అయితే ఫుల్ పెట్టేయండి. చూసారా అలా అయితే మూవ్ అయిపోయింది. సో చాలా నీట్గా అయితే ఎడిట్ చేసుకోండి. బట్ దానిపైన క్లిక్ చేసి ఎగైన్ చిన్న ఇలా జూమ్ అయితే చేయండి. ఓకే, ఇలా బాక్స్ లాగా అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది కదా. సో మన యొక్క ఇన్స్టాగ్రామ్ కిచెన్ ఫోటో ఎడిటింగ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం, సింపుల్ ట్రిక్స్ అండ్ బెస్ట్ ట్రిక్స్ అండ్ ట్రిప్స్ కోసం అయితే మన ఛానల్ పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.